హే గాయ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. 2000 రూపాయల విలువ చేసేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కే మన యొక్క యాప్లో, మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్లో అందచేయడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఉద్యోగమే మీ లక్ష్యం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సును పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఈ కాంబో ప్యాక్లో మనకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి, 1000కి పైగా. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, 30,000కు పైగా ప్రశ్నలతో. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేయండి, డెమో క్లాసెస్ విని కోర్స్ పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గాయస్, ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ నెంబర్ 4 అయితే చూడబోతున్నామండి. సో అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే యాప్లో మరి ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ ఎవరైతే తీసుకున్నారో, సో తప్పకుండా వారందరూ కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన మోడల్ పేపర్లో జనరల్ సైన్స్ మరియు జనరల్ నాలెడ్జ్ పైన అయితే టాపిక్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. కండర వ్యవస్థకు సంబంధించి సరైన అంశాలను ఎంచుకోండి. కండర వ్యవస్థకు సంబంధించి చూద్దాం. 56 వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బి మరియు సి సరైనవి. కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు కాల్షియం మరియు కాల్షియం అయాన్స్. నెక్స్ట్, కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము గురించి తెలియచేసేది సార్కాలజీ అంటారు. ఏమంటారండి? సార్కాలజీ అనే పేరుతో పిలుస్తాము. 530కి పైగా కండరాలు మన యొక్క శరీరంలో ఉంటాయి. ఓకేనా? కండర నిర్మితం అండి మన యొక్క బాడీ మొత్తం కూడా. ఓకే, మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎముకల సంఖ్య తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. తెలియకుంటే ఎముకల సంఖ్య అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. నెక్స్ట్ 1. క్రింది వాటిని జతపరచండి. పాలు రకాలు, వాటిలో ఉండేటువంటి కొవ్వు శాతాలు ఎంత అనేది అర్థం ఇక్కడ. ఓకే, స్కిమ్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్. దేనిలో ఎక్కువ శాతము మరి కొవ్వు అనేది ఉంటుంది? 1 by 1 చూద్దామండి. స్కిమ్డ్ మిల్క్ అనేది 0.5% మాత్రమే కొవ్వు ఉంటుందండి ఇందులో. ఫుల్ క్రీమ్ మిల్క్లో 6% ఉంటుందండి అత్యధికంగా. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు దీన్ని. నెక్స్ట్, డబుల్ టోన్డ్ మిల్క్లో 1.5, టోన్డ్ మిల్క్లో 3% అయితే ఉంటుంది. అందుకే ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది చాలా చాలా చిన్న పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఈ యొక్క కొవ్వు పదార్థాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 1. విటమిన్ సి అనున్నది జలుబుకు వ్యతిరేకంగా, తరువాతి కాలంలో క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేయునని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లీనస్ పౌలింగ్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 1. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ రసాయనిక ఎరువు యూరియా. దీనికి గల మరొక పేరు ఏంటి? 59 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కార్బమైడ్. ఓకే, కార్బమైడ్. నెక్స్ట్, క్రింది అంశాలను పరిశీలించి రక్తానికి సంబంధించి సరైన పరిశీలనను గుర్తించండి. రక్తానికి సంబంధించి. ఓకే, ఆన్సర్ సి మరియు డి సరైనవండి. రక్తం గడ్డగట్టించే ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డగట్టించేటువంటి కణాలు రక్త ఫలకికలు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. మైటోకాండ్రియాలో శ్వాసక్రియ సంబంధ చర్యలు జరిగి ఏర్పడిన ఏటీపీలను క్రింది ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 శక్తి కణాలు అంటారు. నెక్స్ట్ 1. కజాన్ అనేది ఈ క్రింది ఏ మొక్క యొక్క శాస్త్రీయ నామము? ఆప్షన్ 1 కంది అండి. ఓకే, కంది. నెక్స్ట్ 1. చలనంలోని ఒక వస్తువు వేగాన్ని తగ్గించడంలో క్రింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ 2 ఘర్షణ వేగము. నెక్స్ట్ 1. ఈ క్రింది ఏ మొక్కల ఫలాలు గుళికగా ఉండి పగిలి విత్తనాలు వెదజల్లుతాయి? ఏ మొక్కలండి మరిది? ఆప్షన్ 4 ఈ మరియు ఎఫ్ అండి. ఈ అంటే ఏంటి? బెండ మరియు ఆముదము. నెక్స్ట్ 1.
రెండు జీవులు కలిసి నివసిస్తే ఒక జీవికి లాభం, రెండవ జీవికి లాభ నష్టాలు లేకుండా ఉండే జీవనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సహభోజకత్వము అంటారు. నెక్స్ట్ వన్, ప్రకృతి నిర్మాణము మరియు విధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఆవరణ శాస్త్రము. నెక్స్ట్ వన్, కాంతి పరావర్తనానికి సంబంధించి సరైన అంశాన్ని గమనించండి. కాంతి పరావర్తనానికి ఆన్సర్ ఆప్షన్ 4, వజ్రం మెరవడానికి ఈ ధర్మము కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రకృతిలో లభించేటువంటి అత్యంత గట్టిదైన పదార్థమే వజ్రము. ఈ వజ్రం అనేది ఇదొక కర్బన సమ్మేళనము. ఓకేనా. నెక్స్ట్ వన్, ధ్వని వేగము దృష్ట్యా క్రింది కారకాలను గరిష్టం నుండి కనిష్టానికి అమర్చండి. గరిష్టం అంటే ఎందులో అత్యధికంగా ఉంటుంది, ఎందులో తక్కువగా ఉంటుంది అని అర్థము. ఓకే, 68 ఆప్షన్ 4 అండి, వజ్రము. ఓకే, ఘన పదార్థాలలో అత్యధికంగా ఉంటుందండి, సింపుల్. ఓకేనా, ధ్వని వేగం. తర్వాత గాజు, తర్వాత నీరు, అతి తక్కువగా గాలిలో. ఓకే, శూన్యంలో ధ్వని వేగం ఉంటుందా అండి? ఉండదు శూన్యంలో. ఓకేనా. నెక్స్ట్, ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, స్టెథోస్కోప్. ఓకే, ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బి మాత్రమే సరైనదండి. చూద్దాం. కాంతి ధ్రువణం వలన దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది, ఒకటి మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, భూ అయస్కాంత క్షేత్రం వలన వికర్షించబడి ఆవేశపూరిత కణాలచే భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో ఏర్పడిన రెండు వలయాల పేర్లేంటి? ఆప్షన్ 1, వాన్ హలెన్ వలయాలు. వాన్ హలెన్ వలయాలు. నెక్స్ట్ వన్, ఉష్ణ వ్యాకోచముల దృష్ట్యా క్రింది పదార్థాల క్రమమును గుర్తించండి. ఆప్షన్ 3 అండి, ఘన ద్రవ వాయు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భ్రమణ చలనమునకు సంబంధించి సరైన అంశం ఏంటి? భ్రమణ చలనమునకు సంబంధించి 73 ఆప్షన్ 2 అండి, రుజు మార్గంలో కదులుతున్నటువంటి రైలు. ఇది భ్రమణ చలనంలో ఉన్నట్లుగా అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్పష్టమైన నీటి స్పర్శ కోణము స్వచ్ఛమైన నీటి స్పర్శ కోణము ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 74 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 0 డిగ్రీలు ఉంటుందండి. ఓకేనా, ఏ స్పర్శ కోణం చేయదు. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కణాంగము కేంద్రక పూర్వ కణాంగమునకు సారూప్యతను చూపిస్తుంది? ఆప్షన్ 3, క్లోరోప్లాస్ట్ మరియు మైటోకాండ్రియా. నెక్స్ట్, మనిషి కంట్లో దుమ్ము కణాలు పడినప్పుడు కన్నీళ్లు రావడం అనేది ఈ క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? ఆప్షన్ 2, వ్యాధి నిరోధకతకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వెనిగర్ దేనితో తయారవుతుంది? వెనిగర్ దేనితో తయారవుతుంది? ఆప్షన్ 2, ద్రాక్ష సారాయిని నిర్జలీకరణం చేసి తయారు చేస్తారు. ద్రాక్ష సారాయిని నిర్జలీకరణం చేసి తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, తుపాకీ మందును వేటితో తయారు చేస్తారు? తుపాకీ మందు దేంతో అండి? పొటాషియం నైట్రేట్ ఉంటుంది, ఇందులో సల్ఫర్ ఉంటుంది, బొగ్గు కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆయానిక మిశ్రమాల గురించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆయానిక మిశ్రమాల గురించి ఆన్సర్ బి మాత్రమే అండి, ఆల్కహాల్లో ఆయానిక మిశ్రమాలు కరగవు అనేది సరైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విమానాలు విడిభాగములు తయారు చేయుటకు ఉపయోగించే లోహ మిశ్రమము ఏది? ఆన్సర్ జర్మన్ సిల్వర్ అనేది ఉపయోగిస్తారు ఇందులో. ఓకే, జర్మన్ సిల్వర్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్తో నడిచే అగ్నిబాన్ రాకెట్ మే 30, 2024 ఏ ప్రైవేట్ కంపెనీ విజయవంతంగా ప్రయోగించింది? ఆప్షన్ 4, అగ్నికుల్ కాస్మోస్. నెక్స్ట్ వన్, భారత్లో దేశీయంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సెమీ కండక్టర్ చిప్లను 2026 నాటికి ప్రారంభించేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2024 సెప్టెంబర్లో ఒక కంపెనీతో సమన్వయం ఏర్పాటు చేసుకుంది. మరి అది ఏ కంపెనీ? ఆన్సర్ ఆప్షన్ 4,
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో తేలికైన మరియు దృఢమైన యుద్ధ ట్యాంకుగా ప్రసిద్ధి చెందిన T-90 భీష్మ యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఎవరు? 83. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ప్రతిభా పాటిల్ గారు. భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి గారు. నెక్స్ట్ వన్. ఇందిరాగాంధీ కప్తో సంబంధం కలిగి ఉన్న ఆటను గుర్తించండి. ఆప్షన్ 2 బాక్సింగ్. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 ఏ సంవత్సరాల మధ్య అమలు చేయబడుతుంది? 85. ఆప్షన్ 3 అండి, 2024 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్. తన 7 టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లను కోల్పోయి ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ ద్వారా జీవితకాలం నిషేధించబడ్డ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 1 లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్. అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరుగాంచిన వారు ఎవరు? ఆప్షన్ 1 తాన్సేన్. నెక్స్ట్ వన్. గార్భ జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ 3 గుజరాత్. నెక్స్ట్. ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా పుస్తక రచయిత ఎవరు? ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా. ఆన్సర్ ఆప్షన్ 4 KM మున్షి అండి, KM మున్షి. నెక్స్ట్ వన్. 2024 డిసెంబర్ నాటికి మొత్తము విదేశీ మారక నిల్వలు ఎంత? 2024 డిసెంబర్ నాటికి మొత్తం విదేశీ మారక నిల్వలు 90వ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 $640 బిలియన్ అమెరికన్ డాలర్లు. నెక్స్ట్ వన్. నిరంతర ప్రణాళిక భావనను మన దేశంలో రూపొందించినది ఎవరు? 91. ఆప్షన్ 1 DT లగ్డావాలా. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 94 ప్రకారము లోక్సభలో సాధారణ మెజారిటీ ద్వారా ఎవరిని తొలగించవచ్చు? సాధారణ మెజారిటీ ద్వారా. 92. ఆప్షన్ 2 అండి, డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్. క్రింది వారిలో రక్షణ దళాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఎవరండి? భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఓకే, ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ చూద్దాం. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల T20 రేసులో కాంస్య పథకం సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు? 94. ఆప్షన్ 2 దీప్తి జివాంజీ గారు. సామాజిక న్యాయము మరియు సమానత్వంపై దృష్టి కేంద్రీకరించిన పంచవర్ష ప్రణాళిక ఏది? ఆప్షన్ 4 9వ పంచవర్ష ప్రణాళిక. 2024 ఏడాదికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎన్నికయ్యారు లేదా ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జాన్ జే హాన్ఫీల్డ్ అమెరికా, జెఫ్రీ ఈ హింటన్ కెనడా. ఇద్దరికి సంయుక్తంగా వచ్చింది. T20 క్రికెట్ ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు 732 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించినది ఎవరు? 97. ఆప్షన్ 3 అండి, సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్. అన్నమలై కొండలకు గల మరో పేరేంటి? అన్నమలై కొండలకు గల మరో పేరు. ఆప్షన్ 3 ఏనుగు కొండలండి, ఏనుగు కొండలు. గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం ఎక్కువగా దేనిపై కనిపించింది? ఆప్షన్ 2 గోధుమలు. నెక్స్ట్. కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదిక ప్రకారము భారత సముద్ర తీరము పొడవు ఎంత శాతం పెరిగింది? ఆప్షన్ 2 48%. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాము. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే తప్పకుండా పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.